హాయ్ స్టూడెంట్స్, నేను కృష్ణవేణి, యువర్ సోషల్ టీచర్. ఇది 10th క్లాసు సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. నేను ఆల్రెడీ దీన్ని తెలుగు మీడియంలో చేశాను. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆ సెంటెన్స్ కానీ లేకపోతే ఆ స్లైడ్స్ చూసి కనీసం ఇప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్ అవైలబుల్ లేదు కదా, అట్లీస్ట్ కొన్ని పాయింట్స్ అయినా వాళ్ళు నోట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళకు ఒకసారి ఒక రివిజన్లా ఉంటుంది. తెలుగు మీడియం విన్నారు కాబట్టి ఇప్పుడు ఇది వింటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీరు చదువుకోవడానికి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ మీకు నోట్స్ లాగా కూడా ప్రిపేర్ చేశాను. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసి మళ్ళీ ఒక వర్క్ షీట్ని కూడా నేను ఇచ్చాను. నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చి నేను మీకోసం ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఈ వీడియోస్ చేయాలనే కాన్సెప్ట్తో నాకు కొంచెం నాలెడ్జ్ కూడా, టెక్నికల్ నాలెడ్జ్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అయితే మీరందరూ కూడా నా వీడియోస్ కనుక మీకు నచ్చిన లేదు, ఇందులో టీచర్స్ కూడా చూస్తారు కాబట్టి ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ మనం చెప్పుకున్నాం. అభివృద్ధి భావనలు అనేది మన సెకండ్ లెసన్. హియర్ వి అబ్జర్వ్ వన్ పిక్చర్. ఏమిటి పిక్చర్లో ఉంది? వితౌట్ మీ దే కెనాట్ డెవలప్, ఇన్ దిస్ సిస్టమ్ ఐ కాంట్ డెవలప్. ఏమంటున్నాడు? ఇతను ఒక రిక్షా తొక్కుతున్నాడు. ఇక్కడ ఒక పర్సన్, తను అంటే ఒక ఫ్యామిలీ అనే బండి లాగుతున్నాడు అనేసి అర్థం. ఇక్కడ ఈ ఫ్యామిలీలో చాలామంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ నేనే డెవలప్ చేయాలి, నేను చేయకపోతే వాళ్ళు డెవలప్ అవ్వలేరు. అంటే నా మీద ఇంతమంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇన్ దిస్ సిస్టమ్ ఐ కాంట్ డెవలప్, ఇంతమందితో ఈ విధంగా ఈ బతుకు జట్కా బండిని మనం ఈదటం అనేది కానీ, లేదా ఈ బతుకు జట్కా బండిని లాగటం అనేది కానీ నాకు కష్టం. సో ఈ విధంగా ఇంతమందిని పోషిస్తూ నేను కూడా డెవలప్ అవ్వలేను అనే ఆలోచన అనమాట. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి అనే దానికి మనకు ఒక ఎగ్జాంపుల్. డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టాస్క్. ఈ వర్డ్స్ గురించి, ఈ సెంటెన్స్ గురించే నేను ఇంగ్లీష్ మీకు పర్టికులర్గా వీడియో చేస్తున్నాను. సో మీకు ఈ వర్డ్స్ అనేవి రావాలి. డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టాస్క్ అంటే ఇది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. అభివృద్ధి అనేది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. ఆల్ పర్సన్స్ డు నాట్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్. నోషన్, ఇక్కడ మనం ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ పర్సన్స్ డు నాట్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? అందరికీ ఒకే రకమైన అభివృద్ధి లక్ష్యాలు లేదా ఆకాంక్షలు, కోరికలు అనేవి ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అభివృద్ధి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. మన వయసును బట్టి, మన పొజిషన్ బట్టి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. హియర్ వి అబ్జర్వ్ ల్యాండ్లెస్ రూరల్ లేబరర్. ఇక్కడ ఒక ల్యాండ్ లేని ఒక లేబర్ అనమాట, అంటే కూలివాడు. తను ఏం ఆలోచిస్తాడు అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు. చూడండి తన ఆలోచన, తన డెవలప్మెంట్ ఏమనుకుంటున్నాడు? మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. తనకి ఏం కావాలి? బాగా ఎక్కువ రోజులు పని కావాలి. అదేవిధంగా బెటర్ వేజెస్ అంటే ఏంటి? శాలరీ, ఎక్కువ కూలి కావాలి. లోకల్ స్కూల్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దేర్ చిల్డ్రన్. వాళ్ళ చిల్డ్రన్ కోసం ఒక లోకల్లో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి పంపించుకొని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకోవాలి మా పిల్లలకి అని. దెర్ ఈజ్ నో సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ దే టూ కెన్ బికమ్ లీడర్స్ ఇన్ ద విలేజ్. మా పిల్లలు చక్కగా, మా పిల్లలు అందరూ కూడా సోషల్ డిస్క్రిమినేషన్ అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ సమాజంలో వివక్షత లేకుండా ఉండటము. అదేవిధంగా వాళ్ళు కూడా గ్రామంలో ఒక నాయకుల్లాగా ఉండగలగటం, పిల్లలు బాగా చదువుకోవాలి, నాలాగా నా పిల్లలు ఉండకూడదని ఆలోచన చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రాస్పరస్ ఫార్మర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ధనిక రైతు అనమాట. అతని ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఎష్యూర్డ్ హై ఫ్యామిలీ ఇన్కమ్ త్రూ హయ్యర్ సపోర్ట్ ప్రైసెస్ ఫర్ దేర్ క్రాప్స్ అండ్ త్రూ హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్ దే షుడ్ బీ ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ అబ్రాడ్. ఇతని ఆలోచన చూడండి. ఎష్యూర్ హై ఫ్యామిలీ ఇన్కమ్ త్రూ హయ్యర్ సపోర్ట్ ప్రైసెస్ ఫర్ దేర్ క్రాప్స్ అండ్ త్రూ
హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. అంటే తక్కువ అమౌంట్కి పనిచేసే లేబర్ రావాలి, నాకున్న పొలానికి బాగా సపోర్ట్ ప్రైస్ ధర కూడా బాగా రావాలి, ఏదైతే నేను పంటను పండిస్తున్నానో ఆ పంటకి ధర అనేది బాగా రావాలి, అదేవిధంగా తక్కువ అమౌంట్కే కష్టపడి పనిచేసే కూలీలు నాకు రావాలి అని చెప్పి తన ఆలోచన విధానం ఉంది. దే షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ అబ్రాడ్. తన ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ పిల్లల్ని ఫారెన్లో చదివించాలి అని చెప్పే ఆలోచన విధానం ఉందన్నమాట. అది అతని యొక్క డెవలప్మెంట్. రెయిన్స్ గుడ్. ఇక్కడ ఏమన్నాడు, ఫార్మర్ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్. ఇక్కడ మనకి ఒక వర్షం మీద ఆధారపడి పనిచేస్తున్న ఒక రైతు అనమాట. తను ఏమంటున్నాడు, వుడ్ లైక్ టు హ్యావ్ రెయిన్స్ ఇన్ టైమ్. వర్షం సకాలంలో పడాలి. వుడ్ లైక్ టు హ్యావ్ రెయిన్స్ ఇన్ టైమ్. దేర్ క్రాప్స్ షుడ్ గ్రో వెల్. అతని యొక్క క్రాప్స్ బాగా, అతను ఏమనుకుంటాడు, నా క్రాప్స్ బాగా అంటే నా పంటలు బాగా పండాలి. ఫార్మర్స్ షుడ్ గెట్ మినిమం సపోర్ట్ ప్రైసెస్ ఫర్ దేర్ క్రాప్స్. ఆ ఫార్మర్స్ ఏమని ఆలోచిస్తారు, వర్షం మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ వాళ్ళ యొక్క క్రాప్స్కి మంచి సపోర్ట్ ధర, ప్రైసెస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం కదా, ఆ మంచి మద్దతు ధర రావాలి. షుడ్ గెట్ గుడ్ ప్రాఫిట్స్, మంచి లాభాలు రావాలి అని చెప్పి తను కోరుకుంటాడు. నెక్స్ట్, ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓవింగ్ ఫ్యామిలీ. ల్యాండ్ ఓవింగ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక ధనవంతుని కుటుంబంలో ఉన్న ఒక మహిళ అనమాట. ఆవిడ భూమి ఉంది చక్కగా వాళ్ళకి, ఆవిడ ఒక గ్రామీణ మహిళ. తనేం ఆలోచిస్తుంది అంటే గ్రో క్రాప్స్ వెల్ ఇన్ హర్ ల్యాండ్. తన యొక్క భూమిలో చక్కగా మంచి పంటలు పండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ హర్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లలకి చక్కగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి. వుడ్ ఎక్వైర్ మోర్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇంతే కాకుండా ఇంకా ఎక్కువ భూములు కొనుక్కోవాలి. వుడ్ లైక్ టు గెట్ గుడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద క్యాటిల్. తనేమనుకుంటుంది, ఆ పంటల నుంచి మంచి బెనిఫిట్స్ అన్నీ రావాలి అని చెప్పి అనుకుంటుంది. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పాయింట్స్ మనం ఓన్గా రాయాలన్నమాట ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటూ. అదేవిధంగా అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క ఎయిమ్స్ ఎలా ఉంటాయి, డెవలప్మెంట్ అని తను ఏదనుకుంటాడో చూద్దాం. షుడ్ గెట్ గుడ్ జాబ్, షుడ్ గెట్ బెటర్ శాలరీ, షుడ్ ఎక్వైర్ ఓన్ హౌస్, షుడ్ పర్చేజెస్ ల్యాప్టాప్, సెల్ ఫోన్, స్టైలిష్ లైఫ్ ఎక్సెట్రా. తన ఆలోచన విధానం అలా ఉంటుంది. అదేవిధంగా ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. తిన ఆలోచన విధానం ఏముంటుంది, ఇంకా ఎక్కువగా హైలీ ఎడ్యుకేషన్ అండ్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్. హీ ఆల్సో బెటర్ శాలరీ అండ్ ఏ ఓన్ హౌస్. ఇంకా తను ఏంటంటే ఇంకా తన ఫాదర్స్ వర్క్ కూడా తను తీసుకోవాలి అని చెప్పి ఇలా తన ఆలోచన విధానం అనేది హైలీగా ఉంటుంది అంతా కూడా. అదేవిధంగా ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. ఈ అర్బన్ ఫ్యామిలీలో ఉన్న బాయ్ ఆలోచనకి మళ్ళీ గర్ల్ ఆలోచనకి డిఫరెంట్ ఉంది. తినేం ఆలోచిస్తుందంటే తన బ్రదర్తో పాటు తనకి ఈక్వాలిటీ ఇవ్వాలి అని చెప్పేసి తను ఆలోచిస్తుంది. ఈక్వల్ ఫ్రీడమ్ విత్ బ్రదర్. షీ గెట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్ అండ్ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. షీ వుడ్ లైక్ టు బీ ఏబుల్ టు పర్స్యూజ్ హర్ స్టడీస్ అబ్రాడ్. తనకు కూడా అలాంటి కోరికలే ఉంటాయి. తన బ్రదర్తో పాటు తను కూడా ఫారెన్లో చదవాలి, ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి తన బ్రదర్తో పాటు తనకు కూడా అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇక్కడ యాన్ ఆదివాసీ ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్లో వర్క్ చేసే ఆదివాసీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది. తను వచ్చేటప్పటికి ఏమనుకుంటాడంటే డైలీ సేఫ్టీగా హోమ్ రీచ్ అవ్వాలి. అదేవిధంగా తన యొక్క హెల్త్ కేర్ మీద తను కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు తన చిల్డ్రన్కి మంచి లైఫ్ ఇవ్వాలి, స్టడీస్ ఇవ్వాలి, తన ఫ్యామిలీ బాగా మంచి శాలరీస్ వచ్చి తన ఫ్యామిలీని తను బాగా చూసుకోవాలి. ఈ విధంగా తన ఆలోచన ఉంటుంది. అదేవిధంగా
ఒక ఫిషర్ మ్యాన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, గుడ్ క్యాచ్ గుడ్ ఇన్కమ్ అంటే తను ఏమనుకుంటాడు, ఫిష్ బాగా పట్టుకొని చక్కగా మంచి ఆదాయం, తనకి మంచి ఇన్కమ్ రావాలి, తను సేఫ్టీగా సముద్రం నుంచి బ్యాక్ వచ్చేయాలి అంటే బయటికి రావాలి అనే ఆలోచన విధానం ఉంటుంది. ఈ విధంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ డెవలప్మెంట్ ఐడియాస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అందరికీ ఒకే ఐడియా ఉండదు, వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి వాళ్ళ యాంబిషన్ అనేది మారుతూ ఉంటుంది. చూడండి, డూ ఆల్ దీస్ పర్సన్స్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్, అందరికీ ఒకే రకమైన డెవలప్మెంట్ ఉందా? చూడండి, ఉండదు కదా. నో, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సీక్ డిఫరెంట్ థింగ్స్, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 2 persons or 2 groups may seek things which are conflicting. థింక్ ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒకళ్ళకి కాదు, ఒక గ్రూప్కి కానీ ఒకళ్ళకి కానీ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకని మనం ఇందాక చూసాం. సో ఎవరికి కూడా ఒకే రకమైన డెవలప్మెంట్ అనేది, ఒకే రకమైన అభివృద్ధి ఆలోచన అనేది, లక్ష్యము కోరిక ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. థింక్ సమ్ ఎగ్జాంపుల్స్ అన్నారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్న లెసన్ బట్టి ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కరోనా, కోవిడ్-19తో చాలా సఫర్ అవుతున్నారు స్టూడెంట్స్, మన వరల్డ్ మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి సఫర్ అయ్యే టైంలో ఒక్కొక్కటి అంటే లాక్డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ద లాక్డౌన్. ఆ లాక్డౌన్ గురించి మనం తీసుకున్నాం అనుకోండి, లాక్డౌన్ వచ్చేటప్పటికి కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి అది ఉపయోగం ఉండదు. సో అలాంటప్పుడు దాన్ని పెట్టడం వల్ల వ్యాధి మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని ఆలోచించే వాళ్ళు కొంతమంది, అది పెట్టడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. హౌ డూ వీ అండర్స్టాండ్ డెవలప్మెంట్ ఇఫ్ వీ థింక్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆన్ ఏ టైమ్ స్కేల్. మన హ్యూమన్ హిస్టరీ అనేది ఏ విధంగా డెవలప్ అయిందనే వారి యొక్క టైం స్కేల్ని ఇక్కడ ఇచ్చాడు. ఆర్ వి దేర్ యట్ అంటున్నాడు. చూడండి ఇక్కడ, హూ ఈజ్ డెవలప్డ్, ఎవరు డెవలప్ అయ్యారు? నెంబర్ యాజ్ హంటర్ గ్యాదరర్స్ అబౌట్ 2 lakhs years. అక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టిందో అంటే వ్యవసాయం నుంచి వ్యవసాయం వరకు రావడానికి. ఇక్కడ ఏంటంటే వేట ఆడటము, సంచార జీవితం గడపటము, ఇవి మాత్రమే వేట సేకరణ అంటారు కదా, ఇది మాత్రమే ఎన్ని సంవత్సరాలు అంటే 2 lakhs years, 2 లక్షల సంవత్సరాలు పట్టేసింది అనమాట. నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ హూ బిగెన్ అగ్రికల్చర్, 12,000 years నుంచే స్టార్ట్ అయింది. ఆ 12,000 years బ్యాకే మనకి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు వ్యవసాయం అనేది వాళ్ళకి తెలీదు, ఓన్లీ వేట సేకరణ మాత్రమే. నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ మోడర్న్ ఇండస్ట్రీస్, ఈ పారిశ్రామికీకరణ మోడర్న్ ఇండస్ట్రీస్ స్టార్ట్ అయ్యేనాళ్ళు అయిందంట 400 years ఎగో మాత్రమే, అంటే 400 years మాత్రమే అయ్యింది. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎంత స్లోగా జరుగుతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇదే విషయాన్ని మనం ఇక్కడ పిక్చర్స్ రూపంలో, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆన్ ఏ టైమ్ స్కేల్ యాజ్ హంటర్ గ్యాదరర్ అబౌట్ 2 lakhs years. We began agriculture 12,000 years ago. Modern industries from 400 years ago. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ద తిరునెల్వేలి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడులో మనకి కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ అక్కడ పెట్టాలనుకుంటున్నారు. ఏ గవర్నమెంట్? మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ని తమిళనాడులో పెట్టాలని చూసింది, తిరువల్నేల్వేలి డిస్టిక్లో. ఇది ద ప్లేస్. చూడండి, కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు జనరేట్ న్యూక్లియర్ పవర్ టు మీట్ ద గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ. మన భారతదేశంకి ఎంత పవర్ ఉన్నా సరిపోవట్లేదు, జనాభా ఉన్నారు, పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏం చేయాలనుకున్నారంటే పవర్ జనరేట్ చేయటం కోసం ఈ న్యూక్లియర్ పవర్ పాయింట్ని అక్కడ మనం స్థాపించేస్తే అప్పుడు మనకి పవర్ బాగా వస్తుంది కదా అని ఆలోచించారన్నమాట. గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ. The aim of this project is to generate nuclear power to meet the growing energy needs of the country. కంట్రీకి మనకి పవర్ అనేది జనరేట్ ఎక్కువ చేయడం కోసం వాళ్ళు ఇచ్చేశారు. The people of Kodankulam have protested on the grounds of safety, security and livelihood.
ఇక్కడ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ద పీపుల్ ఆఫ్ కూడంకుళం హ్యావ్ ప్రొటెస్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సేఫ్టీ. మరి సరౌండింగ్ ఉన్న ప్రజల యొక్క సేఫ్టీ కానీ భద్రత కానీ వాళ్ళ జీవన విధానం అనేది కూడా చాలా కష్టమైపోతుంది అని చెప్పి అక్కడ ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంది. స్టాప్ కూడంకుళం అటామిక్ ప్లాంట్ సేవ్ ఓవర్ అవర్ కోస్టల్ ల్యాండ్. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఇలా ఫ్లగ్ కార్డ్స్ పెట్టుకొని తమ యొక్క నిరసన చెప్తున్నారు. మా రక్షణకి, మా భద్రతకి, మా జీవన విధానానికే ఈ కూడంకుళం ప్రాజెక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాని నుంచి రిలీజ్ అయ్యే ఆ వేస్ట్ గ్యాసెస్ ఏమైనా ఉన్నా లేకపోతే దాని ఎఫెక్ట్ అనేది మా హెల్త్ మీద పడుతుంది, మా జీవన విధానం మీద, లైఫ్ స్టైల్ మీద పడిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారనమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సమ్మె ఆర్ నిరసన. నెక్స్ట్ సైంటిస్ట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్స్, సోషల్ యాక్టివిస్ట్స్ హ్యావ్ స్టూడ్ బై ద పీపుల్. సైంటిస్టులే కానీ మనకి ఇంకా సామాజిక శాస్త్రవేత్తలే కానీ పర్యావరణ శాస్త్రవేత్తలే కానీ వీళ్ళందరూ కూడా స్టూడ్ బై ద పీపుల్ వైపునే సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన విధానం కరెక్టే. వాళ్ళ ఆరోగ్యం గురించి, దీన్ని పెట్టడం వల్ల వచ్చే వినాశనం గురించి, ప్రమాదం ఉంది, సో ప్రజలను రక్షించాలని చెప్పి ఈ ఎన్విరాన్మెంటలిస్ట్స్, సోషల్ యాక్టివిస్ట్స్ తర్వాత సైంటిస్ట్స్ వీళ్ళందరూ కూడా ప్రజల తరపునే ఉన్నారు. ద పీపుల్ వాంట్ ద కోస్ట్ అండ్ ద కంట్రీ టు బి protected, but the government is going ahead with the project saying that the plant has all the safety measures. భలే చెప్తున్నారు చూడండి. పీపుల్ ఏమో ఫైట్ చేస్తున్నారు ఇక్కడ పెట్టొద్దు అని. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము ఆల్రెడీ అన్ని మెజర్స్తోనే సేఫ్టీ మెజర్స్ అన్నీ యూస్ చేస్తేనే దీన్ని నిర్మిస్తున్నాము, ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, సో అని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారనమాట. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, గవర్నమెంట్ ఏమనుకుంటుంది, తను చేసేది ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది మనకి సేఫ్టీ కాదు, దీనివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజలు థింక్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. చూడండి, ఇక్కడ గవర్నమెంట్కి కానీ మన ప్రజలకి కానీ ఒకటే గోల్ ఉందా, లేదు. సో ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క వ్యక్తికి వేరేగా ఉంటుంది, వ్యక్తికి మారుతుంది. డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ డెవలప్మెంట్ ఫర్ వన్ మే బీ డిస్ట్రాక్టివ్ ఫర్ ద అదర్. ఒకరికి డెవలప్మెంట్ అనిపించింది, వేరే వాళ్ళకి అది డిస్ట్రాక్టివ్ అవుతుంది, అంటే వినాశనం అవుతుంది. వాట్ మే బీ డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బీ డెవలప్మెంట్ ఫర్ ద అదర్, ఇట్ ఈవెన్ బి డిస్ట్రాక్టివ్ ఫర్ అదర్. ఏమంటున్నాడు, ఒకరికి డెవలప్మెంట్ అయ్యింది, రెండో వాళ్ళకి అవ్వాలని లేదు, అది వాళ్ళకి వినాశనమైన అవ్వచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఏ వెసల్ డంప్డ్ 500 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ఇన్ ఏ సిటీ అండ్ సీ కోస్ట్ ఆఫ్ అబిద్జాన్ ఇన్ ఐవరీ కోస్ట్ ఆఫ్రికా. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఐవరీ కోస్ట్, ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్ అనే ప్రాంతంలో అబిద్జాన్ అనే పట్టణం ఉంది. ఆ అబిద్జాన్ పట్టణంలో ఇక్కడ 500 tons వేస్ట్ మెటీరియల్ని తీసుకొచ్చి, ఆ వేస్ట్ మెటీరియల్ కూడా విషపూరిత వ్యర్థ పదార్థాలు అనమాట, తీసుకొచ్చి డంప్ చేశారు. ఎక్కడ, ఒక సీ కోస్ట్ దగ్గర. ఆ సీ కోస్ట్ అనేది ఐవరీ కోస్ట్ సీ కోస్ట్ దగ్గర చేశారనమాట. అంటే ఐవరీ కోస్ట్ స్టేట్లో అబిద్జాన్ అనే పట్టణం మనకి సముద్రం ఒడ్డున ఉంది. చూడండి ఇక్కడ అట్లాంటిక్ ఓషన్కి ఇది కోస్టల్ ఏరియాగా ఉంది కదా, ఈ ఏరియాలో డంప్ చేశారు. డంప్ చేసినప్పుడు ఆ సరౌండింగ్స్ ఉన్న ప్రజల మీద దీని ఎఫెక్ట్ పడుతుందా లేదా, ఇక్కడ అదే జరిగింది. చూడండి, ఇంత మనకి చెత్తని ఇలా డంప్ చేయడం వల్ల దీని నుంచి వెలువడే మనకి విష పదార్థాలన్నీ కూడా ప్రజలు ఆ విషవాయువుల్ని పీల్చడం వల్ల ఆ గ్యాసెస్ అనేవి ప్రజలకి బాగా హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తాయి. మనం రీసెంట్గా వైజాగ్లో చూసాము, 2 months 3 months బ్యాక్ అనుకుంటా, లేకపోతే 1 month బ్యాక్. అక్కడ ఏం జరిగింది, వైజాగ్లో కూడా ఒక కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఆ గ్యాస్ మూలన ప్రజలు చాలా సఫర్ అయ్యారు, హెల్త్ ఇష్యూస్ అనేది బాగా రేజ్ అయినాయి. సో అదేవిధంగా ఈ టాక్సిస్ అనేది మనకి తీసుకొచ్చి అక్కడ టాక్సిస్ వేస్టెస్ ఇక్కడ మనకు వేయటం వల్ల, డంప్ చేయటం వల్ల కోస్టల్ ఏరియాలో,
సో ఆ ప్రజలందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇట్ కాజ్డ్ నయాసియా, స్కిన్ ర్యాషెస్, ఫెయింటింగ్, డయేరియా ఎక్సెట్రా. చూడండి ఇవన్నీ కూడా చర్మం మీద దద్దులు రావటం, విరోచనాలు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేశారు. చూడండి ఇలాగ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి. పాప చూడండి ఇలాగా తన శరీరం అంతా కూడా చిన్న చిన్నగా ర్యాషెస్ అనేది వచ్చింది. ఈ విధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. థింక్ వన్స్, హూ ఆర్ ద పీపుల్ బెనిఫిటెడ్ అండ్ హూ ఆర్ నాట్. చూడండి మీరు ఆలోచించండి, ఎవరు బెనిఫిట్ పొందారు ఈ కంపెనీ చేసిన ఈ పనిలో? వాట్ షుడ్ బి ద డెవలప్మెంటల్ గోల్స్ ఫర్ దిస్ కంట్రీ. అసలు ఒక కంట్రీకి మనకి డెవలప్మెంట్ గోల్స్ ఏమి ఉండాలి, అసలు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరు? ఇక్కడ బెనిఫిట్ పొందింది ఎవరు అంటే మనం చెప్పుకోవచ్చు ఆ కంపెనీ యొక్క యాజమాన్యం మాత్రమే దీని నుంచి బెనిఫిట్ పొందారు. వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి అంటే ఏదైనా ఒక వాట్ షుడ్ బి ద డెవలప్మెంటల్ గోల్స్ ఫర్ దిస్ కంట్రీ, ఏదైనా ఒక కంట్రీ డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉండాలి, ప్రజలకి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి. మంచి మంచి ఫెసిలిటీస్, వాళ్ళు రోడ్లు వేయటమనో లేకపోతే మంచి వాటర్ తాగునీరు కల్పించడం ఇలాంటివి చేయాలి. అంతేగాని ప్రజలకి డెవలప్మెంట్ కాకుండా ఇబ్బంది కలిగించేవి చేయకూడదు అనేసి. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, పీపుల్ సీక్ నాట్ ఓన్లీ ఇన్కమ్ అండ్ ఆల్సో లైక్, అంటే ఏమన్నాడంటే పీపుల్ సీక్ నాట్ ఓన్లీ ఇన్కమ్ ఒకటి ఉంటే సరిపోదు పీపుల్కి, ఆల్సో లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఏముండాలి? ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమానత్వం కావాలని కోరుకుంటారు, స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు, రక్షణ కావాలని కోరుకుంటారు, ఇతరుల నుంచి గౌరవం కావాలని కోరుకుంటారు. ఒక్క ఇన్కమ్ ఉంటేనే డెవలప్మెంట్ కాదు, ఇవన్నీ కూడా ఉండాలి. ఏమేమి ఉండాలో చూడండి ఒకసారి. పీపుల్ సీక్ not only income and also like equal treatment, freedom, security and respect from others. అందరి నుంచి గౌరవం కావాలి, వాళ్ళకి రక్షణ, భద్రత, స్వేచ్ఛ, సమానత్వం అనేవి కోరుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నాడు. తను ఏమంటారు? రిలయబుల్ పెన్షన్, తనకి సమయానికి పెన్షన్ వస్తే చాలు, తన మెడిసిన్ అవి కొనుక్కోవడానికి, తనకి హెల్త్కి సంబంధించినవే కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి, తన లైఫ్ గడవడానికి తనకి పెన్షన్ వస్తే సరిపోతుంది అనుకుంటాయి. ఈ మహిళ ఏమనుకుంటుంది? ఈక్వల్ వేజెస్ కావాలనుకుంటుంది. ఏమనుకుంటుంది ఈవిడ? సమాన కూలీ కావాలి, పురుషులతో సమానంగా నేను వర్క్ చేస్తున్నాను కదా, అలాంటప్పుడు నాకు ఎందుకు తక్కువ శాలరీ ఇస్తున్నారు, నాకు కూడా ఈక్వల్ శాలరీ టు మేల్ అని చెప్పి తను ఆలోచిస్తుంది. వర్కింగ్ నియర్ ఫ్యామిలీ, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, తను జాబ్ చేస్తున్నాడు. తను ఎక్కడ జాబ్ చేయాలనుకుంటాడు? దూరంగా ఉన్న ప్లేస్లో చేయాలనుకుంటాడా, దగ్గరలో ఉన్న ప్లేస్లోనా? ఫ్యామిలీకి దగ్గరగా ఉండి డైలీ సర్వీస్ చేసుకుంటే తను ఫ్యామిలీతో, అంటే తనకి ఇక్కడ ఇన్కమ్ ఒక్కటే సోర్స్ కాదు. ఇక్కడ మనం ఆలోచిస్తే అంటే ఒక వ్యక్తికి ఆప్షన్స్ 2 వచ్చినాయి, 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఒక ఆపర్చునిటీలోనేమో తనకి ఇన్కమ్ తక్కువ, తనకి హౌస్కి నియర్ బై ఉంది, కానీ తనకి చాలా దూరంలో ఒక జాబ్ వచ్చింది. అక్కడేమో తనకి ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కువ ఇచ్చినప్పటికీ తన ఇన్కమ్ ఒక్కటే మనసులో పెట్టుకున్నాడు అనుకోండి, ఆదాయం ఒక్కటే కాదు కదా డెవలప్మెంట్ అనేది, తన ఫ్యామిలీతో తన లైఫ్ స్పెండ్ చేయడం తనకి ఇష్టం ఉంటుంది కదా, ఆనందం కావాలి కదా. సో ఇలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తనేమనుకుంటాడు? నా ఫ్యామిలీ ఎక్కడుంటే నేను ఆ దగ్గరలో ఉన్న జాబే చేయాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఇక్కడ మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ వీ నీడ్ టు లివ్, ఇక్కడ భౌతిక వస్తువులే మనం బతకడానికి సరిపోవు. ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ నాన్ మెటీరియల్ థింగ్స్, మన యొక్క జీవన విధానం అనేది మనం ఎంత హైలో ఉన్నాము, ఎలా నివసిస్తున్నాము అనేది అభౌతిక వస్తువుల మీద, అంటే అభౌతిక వస్తువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అభౌతిక అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, గౌరవము, రెస్పెక్ట్ అని చెప్పేసి ఇవన్నీ అనమాట. అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ, రెస్పెక్ట్ టు అదర్స్, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ అని ఇలా ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఫర్ కంపేరింగ్ కంట్రీస్ their income is considered to be one of the most important attributes. మనం ఇక్కడ ఒక దేశాన్ని ఇంకొక దేశంతో పోల్చడానికి ఏం చూస్తారంట? ఫర్ కంపేరింగ్ కంట్రీస్ దేర్ ఇన్కమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్. అంటే ఇక్కడ వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఒక దేశము ఇంకో దేశం కన్నా ధనవంతమైందా లేకపోతే తక్కువగా ఉందా అనేది మనకి ఎలా కంపేర్ చేస్తున్నారు, ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇన్కమ్ అనేది ఇక్కడ సోర్స్ అనమాట కంపేర్ చేయడానికి వన్ కంట్రీ టు అదర్ కంట్రీ. కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ అదర్ విత్ లెస్ ఇన్కమ్. సో బాగా హయ్యర్గా ఇన్కమ్ వచ్చే వాళ్ళని ఏమంటున్నారు, బాగా డెవలప్ అయిన కంట్రీస్ అంటున్నారు అనమాట, లేకపోతే డెవలప్ అవ్వని కంట్రీస్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ? ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ యూజ్ఫుల్ మెజర్ టు కంపేర్ ద కంట్రీస్. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక కంట్రీకి ఇన్కమ్ అంటే ఏంటి, అసలు ఆదాయం అనేది ఏంటి? ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఏమంటున్నాడంటే ఆదాయం, ఒక దేశం యొక్క ఆదాయము ఎలా చెప్తాము అంటే ఒక దేశం యొక్క ఆదాయము అనేది ప్రజలందరి యొక్క ఆదాయాన్ని ఆ దేశం యొక్క ఆదాయము అంటారని చెప్తున్నారు. కానీ ఈ ఇన్కమ్ ఒక్కటే సరిపోదు, ఒక దేశాన్ని ఇంకో దేశంతో కంపేర్ చేసుకోవడానికి మిగిలిన అన్ని విషయాలు కూడా ఉండాలి. అంటే అది ఎడ్యుకేషన్లో బాగా డెవలప్ అయి ఉందా, హెల్త్ ఇష్యూస్ అంటే ప్రజల యొక్క హెల్త్ అనేది బాగుందా, లేకపోతే ఇంకా అక్కడ ఈక్వాలిటీ ఉందా, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ఇన్కమ్నే దృష్టిలో పెట్టుకుని అది డెవలప్ అయ్యింది అని మనం చెప్పడానికి లేదు. వాట్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్? ఇందాక మనం చూసాము ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ప్రజల యొక్క మొత్తం ఆదాయమే ఆ దేశం యొక్క ఆదాయము. దాన్నే మనం తెలుగులో జాతీయ ఆదాయం అంటాం కదా. మరి ప్రజల యొక్క ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నాడు. అంటే ఒక్కొక్క హెడ్కి ఎంత ఆదాయము అనేది ఎలా చెప్తామని అడుగుతున్నాడు. టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. ఇక్కడ మనం ఇన్కమ్ మొత్తం దేశం మొత్తం మీద ఇన్కమ్ ఎంత ఉంది, దానిని అక్కడ ఉన్న ప్రజల చేత మనం డివైడెడ్ బై చేసాము అంటే భాగించాము అంటే ఒక్కొక్క హెడ్కి ఎంత అనేది వస్తుందన్నమాట. దాన్నే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యావరేజ్ ఇన్కమ్. సగటున ఒక వ్యక్తికి ఎంత అనేది మనకి తెలుస్తుంది. యావరేజ్ ఇన్కమ్ కానీ దీన్నే మనం పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ అంటాము. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ బై వరల్డ్ బ్యాంక్ 2012 పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనకి ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అనేది ఇలా సర్వే చేసి ఇన్కమ్ మీద సర్వే చేసి తన రిపోర్ట్ని 2012లో చేసిన సర్వే రిపోర్ట్ ఇచ్చిందనమాట. అందులో మనకి ఏం చెప్తున్నాడు అంటే హై ఇన్కమ్ కంట్రీస్ డివైడ్ చేశారు, 3 టైప్స్గా మనకి డివైడ్ చేశారు. హై ఇన్కమ్ కంట్రీస్ ఇక్కడ యూఎస్ డాలర్స్ని యూస్ చేసి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ని వీళ్ళు చెప్పారనమాట. ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ 12,600 యూఎస్ డాలర్స్ కన్నా ఎబో ఫర్ యానం ఒక వ్యక్తి యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయము సంవత్సరానికి 12,600 యూఎస్ డాలర్స్ అమెరికన్ డాలర్ల కన్నా ఎక్కువ ఉంటే ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, అధిక ఆదాయ దేశాలు అంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఇక్కడ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మీకు ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి అసలు ఈ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటే ఈ మ్యాటర్ అనేది మీకు రాయటానికి ప్రశ్నకు ఆన్సర్గా యూజ్ అవుతుంది. చూడండి, హై ఇన్కమ్ కంట్రీస్ యూఎస్ డాలర్స్ ఎంతకన్నా ఎక్కువ 12,600 యూఎస్ డాలర్స్ కన్నా కూడా అబోవ్ ఉండాలి. ఎవరికి? ఒక వ్యక్తికి పర్ యానం ఒక సంవత్సరానికి. సో అప్పుడు వాళ్ళని ఏమంటారు? హై ఇన్కమ్ కంట్రీస్ లేదా డెవలప్డ్ కంట్రీస్ అంటారు. నెక్స్ట్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యూఎస్ డాలర్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు చూడండి. ఇక్కడ 1,035 యూఎస్ డాలర్స్ టు 12,600 యూఎస్ డాలర్స్ వరకు కూడా ఆ మిడిల్లో ఉంటే, అంటే 1,035 టు 12,600 యూఎస్ డాలర్స్ మిడిల్లో కనుక తన ఇన్కమ్ ఉన్నట్టయితే ఒక వ్యక్తి యొక్క ఇన్కము సంవత్సరానికి, దానిని ఆ దేశాలని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ లేదా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని అంటారనమాట. నెక్స్ట్ లో ఇన్కమ్ కంట్రీస్, ఇవి ఇంకా చాలా తక్కువ ఇన్కమ్ ఉంది. ఎంత తక్కువ ఇన్కమ్ ఉంది? 1,035 అమెరికన్ డాలర్స్ కన్నా కూడా
ఒక వ్యక్తి సంవత్సరానికి అంతకన్నా తక్కువ ఆదాయాన్ని కనుక సంపాదిస్తే వాటిని లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు. లో ఇన్కమ్ కంట్రీస్ ఆల్సో కాల్డ్ అన్డెవలప్డ్ కంట్రీస్. ఇవి డెవలప్ అవ్వలేదన్నమాట. ఈ విధంగా మనకి ఇన్కమ్ను బట్టి ఎవరు చెప్పారు మనకి ఈ డిఫరెన్సెస్ గురించి? మనకి ఎవరి రిపోర్ట్ ఇది? వరల్డ్ బ్యాంక్. ఎప్పుడు రిపోర్ట్ అంటే ఇది 2012. మీరు ఇక్కడ నుంచి చిన్న క్వశ్చన్స్ ఫామ్ చేసుకుంటూ ఉండాలి, మీకు ఇవి బిట్ల రూపంలో కూడా అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్, యావరేజెస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ కంపారిజన్ దే ఆల్సో హైడ్ డిస్పారిటీస్. ఇక్కడ ఏమంటున్నాడు? యావరేజెస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ కంపారిజన్కి యావరేజెస్ అనేది యూజ్ఫుల్ అవుతుంది, కానీ దే ఆల్సో హైడ్ డిస్పారిటీస్. అంటే ఇవి ఇంకా కొన్ని విషయాలని హైడ్ చేసేస్తున్నాయి, అంటే దాచేస్తున్నాయి. అంటే మెయిన్ ఇన్కమ్నే యావరేజ్ చేసుకుంటే ఇంకా చాలా విషయాల్లో ఉన్న లోటుపాట్లు అనేవి మనకి బయటికి తెలియవు అనమాట. ఒక ఇన్కమ్నే చేసేసుకొని ఇవి డెవలప్ అయిన కంట్రీస్, ఇవి డెవలప్ అయిన కంట్రీస్ అని మనం చెప్పడానికి లేదు. అన్ని విషయాలని చూస్తేనే అప్పుడు అది డెవలప్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. చూడండి, కంపారిజన్ ఆఫ్ 2 కంట్రీస్. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ 2001 ఇన్ రూపీస్. ఇక్కడ 2001లో కొంతమంది పౌరుల యొక్క నెలసరి ఆదాయం గురించి ఇక్కడ ఇచ్చారు మనకి. కంపారిజన్ ఆఫ్ 2 కంట్రీస్, ఒక 2 కంట్రీల నుంచి తీసుకున్నారు. కంట్రీ ఏ, కంట్రీ బి. కంట్రీ ఏలో ఫస్ట్ పర్సన్ ఉన్నాడు కదా, తనకి 9,500 శాలరీ అంట. సెకండ్ పర్సన్కి 10,500. థర్డ్ పర్సన్కి వచ్చేటప్పటికి 9,800 అని శాలరీ. తర్వాత ఫోర్త్కి 10,000, ఫిఫ్త్కి 10,200. ఇక్కడ మీరు ఈ పట్టికను అబ్జర్వ్ చేయండి. అంటే ఈ కంట్రీ ఏలో డెవలప్మెంట్ ఎలా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క పర్సన్కి మధ్య శాలరీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం అందరూ 9,000 అబోనే ఉన్నారు, 10,500కి బిలో ఉన్నారు, ఆ మిడిల్లో ఉన్నారు. సో ఇక్కడ యావరేజ్ ఎంత అవుతుంది? 10,000 అనేది అక్కడ యావరేజ్ అవుతుంది. అంటే ఇక్కడ డెవలప్మెంట్ బాగానే ఉందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కంట్రీ బి. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి 500, సెకండ్ 500, థర్డ్ 500, ఫోర్త్ 500. అంటే వీళ్ళ శాలరీ అనేది చాలా లో అనమాట. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి 48,000 ఇక్కడ. ఈ 48,000 రూపీస్ ఒక్క మనిషి దగ్గర ఉండి, అంటే ఒక మనిషి నెలకు సంపాదిస్తూ మిగిలిన వాళ్ళందరూ 500 రూపీసే సంపాదిస్తున్నారంటే ఇక్కడ ఈ కంట్రీ అనేది ఏ విధంగా డెవలప్ అయిందని మనం చెప్పుకుంటాం? మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ మంది 90% పీపుల్ తిండికి ఆకలికి చావులు చచ్చిపోతూ తిండి లేక బతుకుతున్నారే అనుకుందాం. ఒక 10% లేకపోతే 9%, 8% పీపుల్ మాత్రమే ఫుల్ లగ్జరీగా ఉన్నారు అనుకుందాం. అయితే యావరేజ్ మీద ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ అనేది ఫర్ హెడ్కి వచ్చి ఇన్కమ్ అనేది పర్ క్యాపిటా అనేది మనకి యావరేజ్ మీద ఒకేలా ఉంది. కంట్రీ ఏకైనా ఒకేలా ఉంది, బీకైనా ఒకేలా ఉంది. కానీ ఏ డెవలప్ అయిందంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అందరూ ఒక సగటు ప్రజలే ఉన్నారు, అందరూ వాళ్ళ యొక్క ఆదాయం అనేది ఒక రేంజ్లోనే ఉంది. కానీ కంట్రీ బీకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఇది డెవలప్డ్ కంట్రీ అంటే యాక్సెప్ట్ చేయలేం. రెండిటికి ఈక్వల్ యావరేజ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కంట్రీ బి వచ్చేటప్పటికి డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే దేశంలో అందరూ పాపం కష్టాలు పడుతూ ఉంటే ఎవరో ఒకళ్ళిద్దరే బాగా డెవలప్ అయితే ఆ దేశం ఏ విధంగా డెవలప్ అయినట్టు? సో ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇక్కడ మీరు సేమ్ దానికే ఉదాహరణ చూడండి. వీ మేడ్ ద చైర్స్ అండ్ వీ యూజ్ దెమ్. అదే దాన్ని మనం ఒక చైర్స్ యూజ్ చేసి చూద్దాము. కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పూర్. ఇక్కడ 4 చైర్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు? చక్కగా 5 మెంబర్స్ అందరూ కూడా ఈక్వల్గా ఆ స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ. అంటే ఇక్కడ ధనికులు ఎక్కువ మంది లేరు, నో రిచ్ పీపుల్. అదేవిధంగా పూర్, ఇక్కడ పూర్ ప్రజలు లేరు, ధనికులు లేరు, చక్కగా అందరిది ఒకటే లెవెల్లో అడ్జస్ట్ అయినారు. కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్. ఇక్కడ మనం ఇందాక చూసినట్టు 48,000 శాలరీ వచ్చే తను 4 చైర్స్లో ఆక్యుపై చేశాడు, ఓన్లీ 2 చైర్స్లో మిగిలిన 4 కూర్చున్నారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఏమీ లేదు, ఫెసిలిటీస్ లేవు, వీళ్ళకంతా కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ అని, ఇతను రిచ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఈ పిక్చర్ ఏంటంటే డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఇచ్చాడు. నెక్స్ట్ మనం మన స్టేట్లో కూడా ఇలాంటివి
ఏది డెవలప్మెంట్, దేన్ని మనం డెవలప్మెంట్కి సోర్స్గా తీసుకోవచ్చు, అంటే ఇన్కమ్ మాత్రమే తీసుకుంటే అది డెవలప్డ్ కంట్రీయా డెవలప్డ్ స్టేటా కాదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఇండియాలో ఒక 3 స్టేట్స్ నుంచి ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు గ్యాదర్ చేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో మనం అసలు ఏది డెవలప్మెంట్ ఏది కాదు అనేది చూద్దాం. ఏవి తీసుకున్నారు? పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఈ 3 స్టేట్స్ని తీసుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ 2012లో పర్ క్యాపిటా ఇన్కమ్ని ఒక్కొక్క రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉందో చెప్పాడు. పంజాబ్ 78,000, హిమాచల్ ప్రదేశ్ 74,000, బీహార్ 25,000. అబ్బాయి ఈ పిక్చర్ చూడగానే మనము ఇక్కడ ఇన్కమ్ను బట్టి కనుక సోర్స్ అయితే మనం వెంటనే ఏమనుకుంటాము? పంజాబ్ బాగా డెవలప్ అయింది, పంజాబ్ ఈజ్ ది డెవలప్డ్ స్టేట్ అని అనుకుంటాం. హిమాచల్ ప్రదేశ్ ఈజ్ డెవలపింగ్, బీహార్ ఈజ్ నాట్ అన్డెవలపింగ్. ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేసేసి అనుకుంటాం హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పంజాబ్కే వస్తుంది కాబట్టి పంజాబ్ బాగా డెవలప్ అయిన కంట్రీ అని డెవలప్డ్ స్టేట్ అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఈ ఒక్క ఇన్ఫర్మేషనే కాకుండా మిగిలిన యాక్సెప్ట్స్ కూడా విషయాలు కూడా మనం చూద్దాం ఒకసారి. As per capita, if per capita income is to be used as the measures of development, Punjab would be considered the most developed and Bihar the least developed state. మనం ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ టు బి యూజ్డ్, దాన్ని యూజ్ చేసుకొని మెజర్ చేసినట్లయితే డెవలప్మెంట్ పంజాబ్లో బాగా జరిగిందని, బీహార్ అనేది పంజాబ్ వుడ్ బి కన్సిడర్డ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ స్టేట్ అని చెప్పేసి, అదేవిధంగా బీహార్ ద లీస్ట్ డెవలప్డ్ స్టేట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే డెవలప్ చాలా తక్కువైంది బీహార్లో, పంజాబ్ వచ్చేటప్పటికి ద మోస్ట్ డెవలప్డ్ బాగా డెవలప్ అయిందని మనం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, సమ్ కంపారిటివ్ డేటా ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్, ఆ స్టేట్స్ నుంచే ఇంకా వేరే డేటా ఏవో తీసుకున్నారు కంపేర్ చేయడానికి. అవి ఎలా ఉన్నాయో చూడండి. ఐఎంఆర్ ఫర్ 2006లో తీసుకున్నది. నెక్స్ట్ లిటరసీ రేట్ పర్సంటేజ్ 2011లో తీసుకున్నారు. నెట్ అటెండెన్స్ రేట్ 2006లో తీసుకున్నారు. ఈ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్. ఇక్కడ మనం చూద్దాం. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. అవుట్ ఆఫ్ 10,000 లైవ్ చిల్డ్రన్ బోర్న్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై విత్ ఇన్ 1 year. అంటే ఇక్కడ ఏంటంటే మనం తెలుగులో సింపుల్గా శిశు మరణాల రేటు అనుకుంటున్నాం. అంటే ఏంటంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు. ఐఎంఆర్ మీన్స్, ఇక్కడ మీరు ఎబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేటు. ఈ మొర్టాలిటీ రేట్ అనేది ఏంటి అంటే మరణాల రేటు. ఇన్ఫాంట్ అంటే చైల్డ్. సో పర్ 1000 అంటే 1,000 పిల్లలు కనుక పుడితే అందులో సంవత్సరం తిరిగే లోపల ఎంతమంది ఈ శిశువులు అనేది చనిపోతున్నారో దాన్నే శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అంటారు. అది పంజాబ్లో 42 ఉంది, హిమాచల్ ప్రదేశ్లో 36, బీహార్లో 62. అంటే మనకి పంజాబ్కి వచ్చేటప్పటికి యావరేజ్గా ఉన్న బీహార్లో బాగా ఎక్కువ మంది చనిపోతున్నారంట. 1000 చిన్నపిల్లలకి 62 మెంబర్స్ చనిపోతున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి 36 ఇక్కడ అనేది చాలా తక్కువ ఈ మూడిటితో పోల్చుకుంటే. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ బెటర్గా ఉంది. నెక్స్ట్ లిటరసీ రేట్. లిటరసీ రేట్ మీన్స్ ఏంటిది? అది ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. 7 సంవత్సరాలు నిండి చదివిన అక్షరాస్యులైన వాళ్ళందరినీ కూడా లిటరసీ రేట్లో తీసుకొస్తాం. అంటే అక్షరాస్యత శాతం అంటారు. అంటే 7 సంవత్సరాలు నిండి చదువుకున్న వాళ్ళందరినీ కూడా మనము అక్షరాస్యులుగా పరిగణిస్తామన్నమాట. అంటే ఇక్కడ ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారు? ఇక్కడ కూడా హిమాచల్ ప్రదేశే హైయెస్ట్ పర్సంటేజ్లో ఉంది, 84%. పంజాబ్తో పోల్చుకుంటే హిమాచల్ ప్రదేశే ఎక్కువగా ఉంది. నెట్ అటెండెన్స్ రేట్ ఇది అంటే స్కూల్లో ఎంత టైము వాళ్ళు అటెండెన్స్ అనేది కరెక్ట్గా నికర హాజరు అంటారు. అంటే ఎంత టైం వాళ్ళు స్కూల్లో గడిపారు అనేది. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏజ్ గ్రూప్ 6 to 17 years ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అటెండింగ్ స్కూల్. ఎంతమంది ఉన్నారు? ఈ 6 నుంచి 17 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారిలో ఎంతమంది స్కూల్కి అనేది అటెండ్ అయ్యారు అనే విషయాన్ని ఇక్కడ మనకి
ఇక్కడ మనకి నెట్ అటెండెన్స్ రేట్ చెప్తుంది. అక్కడ కూడా మనకి హిమాచల్ ప్రదేశే హైలో ఉంది. చూడండి, లిటరసీ రేట్లో 84 ఉంది, నెట్ అటెండెన్స్ రేట్లో 90% ఉందన్నమాట. ఈ విధంగా మనకి హిమాచల్ ప్రదేశ్ అన్ని యాక్సెప్ట్స్లో కూడా ఎక్కువగా ఉంది. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్, ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తారనమాట. అవుట్ ఆఫ్ 10,000 లైవ్ చిల్డ్రన్ బోర్న్, ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై వితిన్ 1 ఇయర్. వితిన్ 1 ఇయర్లో ఎంతమంది పిల్లలు అయితే చనిపోతారో, ఒక 1000 మంది పిల్లలు పుడితే అందులో 1 ఇయర్ లోపు ఎంతమంది చనిపోతారు అనేదే ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. లిటరసీ రేట్, ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. 7 నుంచి అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా అసలు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ జనం మన ప్రజల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చదివారు అనే దాన్ని మనకి కొలవడానికి ఉపయోగపడుతుంది. నెట్ అటెండెన్స్ రేట్, అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏజ్ గ్రూప్ 6 to 17 ఇయర్స్, ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అటెండింగ్ స్కూల్. 6 నుంచి 17 ఇయర్స్ మధ్య పిల్లలు ఎవరైతే స్కూల్కి ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారో దాన్ని నెట్ అటెండెన్స్ రేట్ అంటారు. ఈ మూడిట్లో మనకి హిమాచల్ ప్రదేశ్ హైక్లో ఉంది. ద per capita income of Punjab is more than that of Himachal Pradesh, yes, but why Punjab lags behind in the crucial areas like IMR, literacy rate and net attendance rate? చూడండి, మరి ఎక్కువగానే ఉంది ఆదాయంలో, కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో ఇది చూస్తే తక్కువగా ఉంది. ఎందుకని? మరి అక్కడ డెవలప్మెంట్ అయినట్టా కానట్టా? The reason is money in our pocket cannot buy all the goods and services that you may need to live well. చూడండి, మనం బ్రతకటానికి మనీ ఒక్కటే సరిపోదు, మిగిలిన అన్ని సర్వీసెస్లు, అన్ని సేవలు కూడా మనకి అవసరం. వస్తు సేవలు అన్నీ అవసరం. ద రీజన్ ఈజ్ మనీ ఇన్ అవర్ పాకెట్. ఉంటుంది మన దగ్గర మనీ, బట్ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యు మే నీడ్ టు లైవ్ వెల్. బాగా బతకటానికి మనకి మనీ ఒకటే కాదు, అన్ని ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉండాలి అని చెప్తున్నాడు. ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్ టు ఇంక్రీజ్ ద లిటరసీ రేట్. గవర్నమెంట్ అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి చాలా కార్యక్రమాలని స్కూల్స్ పెట్టి, మనకిప్పుడు జగనన్న అమ్మఒడి కార్యక్రమం అని చెప్పేసి, విద్యా కానుక అని చెప్పేసి, ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి అక్షరాస్యత శాతాన్ని, లిటరసీ రేట్ని పెంచడానికి చేస్తుంది. సో అలా పెంచడం వల్ల ఆ స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా సమ్ స్టేట్స్ హ్యావ్ లెస్సర్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ బికాస్ ద గవర్నమెంట్స్ ఆఫ్ దోజ్ స్టేట్స్ ప్రొవైడ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఆ స్టేట్స్లో వాళ్ళు బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంటున్నాడు. అంటే కనీస వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు ఏ రాష్ట్రాలు అయితే కల్పిస్తాయో అవి మాత్రమే ఇక్కడ శిశు మరణాలని ఆపగలుగుతాయి. ఎడ్యుకేషన్ ఉంటేనే పిల్లల యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని, అభివృద్ధిని పేరెంట్స్ చాలా కేర్గా తీసుకుంటారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉంటేనే ఆ రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. ఈ విధంగా కొన్ని ఏమో ఎడ్యుకేషన్ మీద ఏవైతే పెట్టకుండా ఉంటున్నాయో, వైద్యం మీద, మెడిసిన్స్, హెల్త్ మీద, హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఏవైతే డెవలప్ అవ్వటం లేదో ఆ కంట్రీస్ ఏమవుతున్నాయి, లెస్సర్ అవి ఏం చేస్తారంటే అన్డెవలప్డ్ స్టేట్స్ అని, లేకపోతే లెస్సర్ డెవలప్డ్ స్టేట్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. In some states, PDS functions well. Here, PDS means abbreviation చూడండి, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మనము ఆల్రెడీ 8th చదివాము, 9th కూడా ఉంటుంది. PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ ఫంక్షన్స్ కూడా బాగా జరిగితే హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ సచ్ స్టేట్స్ ఈజ్ బెటర్. ఎవరైతే ప్రజలకి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కరెక్ట్గా ఈ సరుకులు అవన్నీ అందించి చాలామంది కొనుక్కోలేరు. సో వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, వాళ్ళకి గవర్నమెంట్ కావాల్సిన అంటే కనీసం బియ్యము, కందిపప్పు, శనగలు, పంచదార, ఇంకా ఏవైనా సరే కొన్ని ఫెసిలిటీస్ ఇలా కలిగించడం ద్వారా ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ తక్కువ రేట్లకి ప్రజలకి. మొన్న మనకి లాక్డౌన్ సమయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఉచితంగానే
పర్ మంత్ 2 or 3 times మనకి ఇట్లాగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడిఎస్ ద్వారా సరుకులు అనేది పంపిణీ చేశారనమాట ప్రజలకి. సో ఈ విధంగా చేయటం వాటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు ఆకలితో చావకూడదు, ప్రజలందరికీ హెల్తీ ఫుడ్ అందాలి, ఎంతో కొంత ఫుడ్ వాళ్ళకి చేరాలనే కాన్సెప్ట్తో ప్రజల యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్స్ ఇలా చేస్తూ ఉంటాయి అన్నమాట, స్టేట్ గవర్నమెంట్స్. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, దీన్ని హెచ్డిఆర్ అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంది ఏంటనేది చూడండి. ఇన్కమ్ ఈజ్ యాన్ ఇన్ఎక్యువేట్ మెజర్ ఆఫ్ ద ఇన్ఎడిక్వేట్ మెజర్స్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇన్కమ్ ఈజ్ యాన్ inadequate measure of the level of development. Every year, United Nations Development Programme published Human Development Report. It compares countries on the basis of per capita income, education levels and health status. ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇక్కడ మీకు ఇది ఒక ఎబ్రివేషన్ లాగా అడుగుతాడు, యుఎన్డిపి ఎక్స్పాండ్ యుఎన్డిపి అన్నాడు అనుకో, మీరేం చేస్తారు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ లెసన్లో మనకి ఎక్కువగా ఎబ్రివేషన్స్ ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే హెచ్డిఆర్, అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని వస్తుంది, అంటే అక్కడ ఏంటంటే హెచ్డిఐ. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇన్కమ్ ఈజ్ యాన్ ఇన్అడిక్వేట్ మెజర్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ ఇన్కమ్ ఒక్కటే సరిపోదు డెవలప్మెంట్కి అనేది. ఎవ్రీ ఇయర్ మన ఈ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు యుఎన్డిపి వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సర్వే చేసి వాళ్ళ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ర్యాంకులు ఇస్తూ ఉంటారు కంట్రీస్కి, ఎవరు హ్యూమన్ డెవలప్మెంట్లో ఎక్కువగా ఉన్నారు అని. వాళ్ళు కూడా ఓన్లీ ఇన్కమ్ను ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు మిగిలిన అన్ని విషయాలను కూడా కొన్ని అంటే ప్రజల యొక్క ఆయు ప్రమాణాన్ని, వాళ్ళు స్కూల్కి వెళ్ళి గడిపిన సంవత్సరాలను, పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, లేదా వాళ్ళ యొక్క హెల్త్ని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక సర్వే చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రతి ఇయర్ కూడా స్టేట్స్ అన్ని, మన స్టేట్స్ అంటే ఇట్ మీన్స్ కంట్రీస్ అన్నిటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. ఇట్ కంపేర్స్ కంట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్, ఎడ్యుకేషన్ లెవెల్స్ అండ్ హెల్త్ స్టేటస్. ఇక్కడే మనకుంది ఎడ్యుకేషన్ మీదను హెల్త్ మీద కూడా ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ర్యాంక్స్ ఇస్తారంట. మరి ఆ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హెచ్డిఐ రిపోర్ట్ ఆఫ్ సమ్ కంట్రీస్ ఫర్ 2013లో మన హ్యూమన్ డెవలప్మెంట్ చూడండి, ఈ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ని మనకి యుఎన్డిపి వాళ్ళు ఇచ్చారన్నమాట. అది ఎలా ఉందో చూద్దాం. కంట్రీ శ్రీలంక ఇచ్చారు, ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్. ఈ విధంగా మనకు 6 కంట్రీస్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ అమెరికన్ డాలర్స్. ఇక్కడ అమెరికన్ డాలర్స్లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? శ్రీలంకకి 5170 రూపీస్, ఇండియా 3285 రూపీస్. మీరు ఈ మ్యాప్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. దీని నుంచి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మ్యాప్ని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వీటి ఆన్సర్స్ని, వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతాడు, మీరు అబ్జర్వ్ చేస్తే రాయగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఈ టేబుల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ 2566, అలాగే మయన్మార్, బంగ్లాదేశ్ ఉన్నాయి. సో తక్కువగా ఉన్నాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంతకాలం బతుకుతారు, ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే ఆయు ప్రమాణము ఎంత అని అర్థం. 75 ఇయర్స్, 65 ఇయర్స్, 65 ఇయర్స్లోనే 0.7, 65.7, 69.2, 69.2. ఇక్కడ మీకు ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఒక దేశంతో ఇంకో దేశాన్ని కంపారిజన్ చేసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అమెరికన్ డాలర్స్లో మనం చూసినట్లయితే శ్రీలంకనే హైయెస్ట్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఆయు ప్రమాణంలో కూడా శ్రీలంకనే ఎక్కువ ఉంది. 75 ఇయర్స్ మినిమం బతుకుతారంట అక్కడ. యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, అది 9.3, అది ఎక్కువగా ఉంది. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూల్ ఇన్ని సంవత్సరాలు చదువుంటారు అనేది అక్కడ కూడా. హెచ్డిఐ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ 92. ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ పొజిషన్ శ్రీలంక బాగుంది. మన ఇండియా వచ్చేటప్పటికి
కొంచెం కొంతవరకు పర్వాలేదు. ఏదైనా సరే మన శ్రీలంకతో పోల్చుకుంటే తక్కువ. మిగిలిన దేశాలన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక్కసారి వీటి గురించి చూద్దాం. హెచ్డిఐ అంటే మనం ఏమనుకున్నాం? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. వాట్ ఈజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? ఏంటి మనం ఇందాక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయు ప్రమాణం అనుకున్నాం కదా. ఇవి మీకు 2 మార్క్స్ క్వశ్చన్సే. నేను పర్టికులర్గా ఇంగ్లీష్ వాళ్ళకి నేను మళ్ళీ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వర్డింగ్స్ అనేవి మీకు తెలుస్తాయి. సెంటెన్స్ ఫార్మేషన్ మీరు ఓన్గా రాయలేరు కాబట్టి కనీసం ఈ స్లైడ్స్ ద్వారా మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను అనే ఉద్దేశంతో చేస్తున్నాను. చూడండి, వాట్ ఈజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? యావరేజ్ expected length of life of a person at the time of birth. Average expected length of life of a person at the time of birth. పుట్టినప్పటి నుంచి తను ఎంతకాలం బతుకుతాడు, ఒక సగటున ఒక మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎంత అనేది మనకి చెప్తుందన్నమాట. ఇక్కడ ఒక ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, హెచ్డిఐ అని. ఆ హెచ్డిఐ హైలో ఉందా, లోలో ఉందా, ఎక్కడ ఎవరు ఈ డెవలప్మెంట్ అనేది బాగా చేస్తున్నారు అనేది ఈ మన ప్రపంచం మొత్తంలోని దేశాల యొక్క అభివృద్ధిని మనకి మ్యాప్ ద్వారా చూపించారు. చూడండి, ఇక్కడ మనకి బ్లూ కలర్ బాగా డార్క్గా ఉన్నదాన్ని వెరీ హై అన్నారు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగా హై జరుగుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కొంచెం కలర్ లైట్ అయితే ఇక్కడ డెవలప్మెంట్ హైగా ఉంది. వెరీ హై కాదు, హై. ఇక్కడ వెరీ హై అనుకున్నవి మనం చూడండి ఒకసారి, ఎక్కువ ఉత్తర అమెరికా ఉంది, అదేవిధంగా ఆస్ట్రేలియా ఉంది, అదేవిధంగా ఇక్కడ నార్వే, ఫిన్లాండ్, ఇవి కొన్ని మన యూరప్లో కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అదేవిధంగా జపాన్ కూడా ఆ కేటగిరీకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హై కంట్రీస్ అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది హైలో కొంతవరకు పర్వాలేదు అనేది, మరీ కాదు కొంతవరకు బెటర్ అనేది ఎక్కడుంది? అవి మనకి ఈ రష్యా కానీ, ఆఫ్రికాలో కొన్ని ప్లేసులు మనకి, తర్వాత ఆసియాలో కొన్ని, దక్షిణ అమెరికాలో కొన్ని ప్లేసులు ఉన్నాయి. మీడియం మనకి చైనా, ఆఫ్రికాలో కొన్ని ఏరియాస్, దక్షిణ అమెరికాలో కొన్ని ఏరియాస్, ఈ తర్వాత ఈ ఏషియన్ కంట్రీస్, ఈ ఐలాండ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక లో చూడండి, లోలో మన భారతదేశం ఉంది. మన భారతదేశం చూడండి లో అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ మీద పెడుతున్నారు కానీ తక్కువగా పెడుతున్నారు. డేటా అన్అవైలబుల్. ఈ గ్రీన్లాండ్ ఉంది చూసారా, ఈ గ్రీన్లాండ్ ఇలాంటి కొన్ని ప్లేసులు ఇక్కడ మనకి ఏదైతే ఆఫ్రికాలో కొన్ని ప్లేసులు ఉన్నాయి చూసారా, అవేంటంటే డేటా మనకి అవైలబుల్గా లేదంట. సో ఈ అన్అవైలబుల్ డేటా మనకి తెలియదు కాబట్టి ఇక్కడ అంటే ప్రపంచంలో హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఎవరు ఏ కంట్రీస్ ఎంత ఇదిగా పెడుతున్నారు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఈజంట్ ఇట్ సర్ప్రైజింగ్ దట్ ఏ స్మాల్ కంట్రీ శ్రీలంక ఈజ్ మచ్ అహెడ్ ఆఫ్ ఇండియా ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. చూడండి, ప్రతి ఆస్పెక్ట్లో కూడా, ప్రతి విషయంలో కూడా మనకి శ్రీలంక ఆ విధంగా డెవలప్మెంట్ అయ్యింది. చూడండి, వేరే మన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఆశ్చర్యకరంగా ఉంది కదా. మరి అంత చిన్న కంట్రీ అంటే ఇక్కడ చిన్న కంట్రీ అవటం వల్ల కూడా డెవలప్ అయిందని మనం అనుకోవచ్చు. మన భారతదేశం మరి జనాభా ఎక్కువ, సో దాంతో మనకి డెవలప్మెంట్స్ అనేవి కొంచెం కష్టం అవుతున్నాయి ఏ రకంగా చూసినా. సో శ్రీలంక వచ్చేటప్పటికి స్మాల్ కంట్రీ, సో ఇక్కడ మనకి ఆ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఈజీగా ప్రాసెస్ జరిగింది. ద స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో మరి హిమాచల్ ప్రదేశ్ అనేది కూడా మరి మన భారతదేశంలో ఒక పార్టే. మరి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక రెవల్యూషన్ లాగా వచ్చిందంట. ఆ రెవల్యూషన్ ఏంటో మనం చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉందో చూడండి మన మ్యాప్లో. నెక్స్ట్, అట్ ద టైమ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ హిమాచల్ ప్రదేశ్ హ్యాడ్ వెరీ లో లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఒక డెవలప్ అయిపోయి అక్కడ ఎడ్యుకేషన్ ఏదో హై లెవెల్లో ఉంది అని అనుకోవటానికి లేదు. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్లో ఎడ్యుకేషన్ అనేది చాలా లో లెవెల్లో ఉంది. వై
స్కూలింగ్ ఈజ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అసలు అక్కడ స్కూల్స్ నడపటం, ఆ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయటం, లెవెల్స్ పెంచడం అనేది ఎందుకు కష్టమైంది? మన ఇండియా ఉంది, మన ఇండియా కాదమ్మా, ఇక్కడ మన ఏపీ తీసుకుందాం. చక్కగా మైదాన ప్రాంతం, కోస్టల్ ఏరియా ఉంది, చక్కగా వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. సో మనది ఒక బాగుంటుంది. మరి హిమాచల్ ప్రదేశ్ చూడండి, అసలు మనకి పిక్చర్లో చూస్తేనే అది ఒక కొండ ప్రాంతం. బీయింగ్ ఏ హిల్లీ రీజియన్, లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ మెనీ విలేజెస్. అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంటుంది, అంటే చాలా తక్కువ మంది, మన జనసాంద్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒక కొండ ప్రాంతాలు అనమాట. సో ఈ హిల్లీ రీజియన్లో ఏ విధంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక 10 ఇళ్ళు ఉంటాయి, మళ్ళీ ఎక్కడో కాస్త దూరంలో ఒక 10 ఇళ్ళు ఉంటాయి, కొండ మీద కొన్ని ఇళ్ళు ఉంటాయి. మరి ఎలా స్కూల్స్ పెడతారు, ఏ విధంగా డెవలప్ చేశారు? కానీ అలాంటి ప్లేస్లోనే, హిమాచల్ ప్రదేశ్లోనే ఈ స్కూలింగ్ రెవల్యూషన్ అనేది వచ్చి ఎడ్యుకేషన్ అనేది బాగా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. ఎలాగో చూద్దాం. బోత్ ద గవర్నమెంట్ అండ్ పీపుల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ వెరీ కీన్ ఆన్ ఎడ్యుకేషన్. ఏంటంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించారనమాట. దేని మీద? ఎడ్యుకేషన్ మీద. హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ప్రజలే కాదు, గవర్నమెంట్ కూడా. సో మనం ఎడ్యుకేషన్లో డెవలప్ అవ్వాలి అని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఫ్యాక్టర్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కూలింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఏంటి హిమాచల్ ప్రదేశ్లో ఈ స్కూలింగ్ అనేది డెవలప్ అవడానికి కారణాలు ఏంటో మనం చూద్దాం. ఎడ్యుకేషన్ వాజ్ లార్జ్లీ ఫ్రీ. ఇది మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతారు. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఎడ్యుకేషన్ వాజ్ లార్జ్లీ ఫ్రీ అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ మ్యాక్సిమం ఫ్రీగా అందించేశారనమాట. ద గవర్నమెంట్ ఎన్జ్యూర్ మినిమం ఫెసిలిటీస్ ఆఫ్ టీచర్స్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఎక్సెట్రా. గవర్నమెంటు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించింది? మినిమం కనీస వసతులన్నీ స్కూల్స్ కనిపించి, టీచర్స్కి స్కూల్కి సరిపడా తరగతి గదులు, సరిపడంతమంది టీచర్స్, సరిపడా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, తాగునీరు ఫెసిలిటీస్ అన్నిటిని కూడా చక్కగా కల్పించిందనమాట. ఫర్దర్ దీస్ ఫెసిలిటీస్ వర్ ఇంప్రూవ్డ్. ఫస్ట్ ముందు ఒక స్కూలు, దానికి బిల్డింగు, దానికి కొంతమంది టీచర్స్, ఒక టాయిలెట్స్, తర్వాత క్లాస్ రూమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కల్పించి నిదానంగా వాటిని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. మోర్ స్కూల్స్ వర్ ఓపెన్డ్. ఇంకెక్కడికక్కడ ఒక 10 ఇళ్ళకే ఒక స్కూల్ పెట్టాలని లేకుండా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, ఆ ఏరియా కొండ ఏరియాలను బట్టి ఎక్కువ స్కూల్ని ఓపెన్ చేసేసింది. అంటే అందరూ చదువుకోవాలి, మీ దగ్గరలో మీ స్కూల్ ఉంటేనే కదా చదువుకుంటారు. చాలా దూరం వెళ్ళి చదువుకోవాలనుకో మీకు కష్టం అవుతుంది కదా, పైగా కొండల్లో దిగి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. సో ఎక్కడికక్కడ ఎక్కువ స్కూల్స్ని ఓపెన్ చేసేసింది. మోర్ టీచర్స్ వర్ అపాయింటెడ్. ఇంకా అందరూ చదివితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి కదా, టీచర్స్ జాబ్లు. ఆ విధంగా ఎక్కువ మంది టీచర్స్ని పెట్టింది, ఎక్కువ ఎడ్యుకేషన్ అందించింది అనమాట. 10 years ఆఫ్ స్కూలింగ్ హ్యాస్ బికమ్ ఏ నార్మ్. ఒక రీజన్ లేదంటే ఒక రూల్ లా చేసింది. ఏమని? 10 years స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీరు కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే అని. ద గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ స్పెంట్ ఎంత ఒక హెడ్ మీద, ఫర్ చైల్డ్ మీద గవర్నమెంటు 2005 రూపీస్ మనకి ఖర్చు పెట్టిందనమాట. ఒక్కొక్క స్టూడెంట్ మీద, ఒక్కొక్క పిల్లవాడి మీద హిమాచల్ ప్రదేశ్ అనేది 2005 రూపీస్ పెట్టింది, ఇన్కమ్ పెట్టింది. అయితే అదే టైంలో మన ఇండియాలో, మన భారతదేశము ఒక్కొక్క చైల్డ్ మీద ఎంత పెట్టిందో తెలుసా? ఆన్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇండియా స్టేట్స్ వాజ్ 1049 రూపీస్ ఫర్ చైల్డ్. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 1049 రూపీస్ ఫర్ చైల్డ్. ఒక చైల్డ్కి 1049 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ మాత్రం ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి 2505 రూపీస్ ఖర్చు పెట్టిందనమాట. జెండర్ బేస్ ఈజ్ ఆల్సో లెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ స్త్రీల మీద వివక్షత అనేది చాలా తక్కువ ఉంది. స్త్రీలు చదువుకోవాలి, లేకపోతే చదువులు అనవసరం, వీళ్ళకి పురుషులే చదవాలి, ఇలాంటివన్నీ లేకుండా హిమాచల్ ప్రదేశ్లో పురుషులతో సమానంగా, చూడండి ఇక్కడ త్రాసులో కూడా చక్కగా చూపించారు, ఈ విధంగా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా విద్య, ఉద్యోగ, రాజకీయ అన్నిటిలో కూడా అవకాశాలను కల్పించారు అని అర్థం. చైల్డ్ mortality in Himachal Pradesh is lower for girls than for boys. Himachali women are themselves employed outside home. వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా చక్కగా బయట ప్రపంచంలోకి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేసి మంచి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇన్కమ్ పరంగా
వాళ్ళకి చక్కగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఏదో ఒక వృత్తి చేసుకోవటమో లేకపోతే ఉపాధి కోసం వాళ్ళు చక్కగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళే స్వయం ఉపాధి సంఘాలు ఏర్పాటు చేసుకోవటం, ఏదో విధంగా వాళ్ళు వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఏదో రకంగా సంపాదించుకోవాలి, ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ ఇక్కడ వాళ్ళది. అయితే ఇక్కడ శిశు మరణాలు అనేది కూడా చాలా తక్కువగా ఉండేది బాయ్స్తో పోల్చుకుంటే గర్ల్స్కి. అంటే చూడండి ఇక్కడ అవేర్నెస్ ఎంత బాగుందో. అదే ఇండియా మొత్తం మీద చూస్తే ఎక్కువ మంది ఆడపిల్లలే చనిపోతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళని ఆడపిల్లలకి ఒక్కొక్కసారి అబార్షన్స్ కూడా జరిగేవి. ఒకప్పుడు ఆడపిల్ల అనేది స్కానింగ్లో సో అప్పుడు అబార్షన్ చేయించుకున్నాడు. సో ఇలాంటివన్నీ లేకుండా హిమాచల్ ప్రదేశ్ స్త్రీ పురుషుల సమానత్వాన్ని బాగా ఫాలో అయిందనమాట. దే ఆర్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. మనం ఇందా చెప్పుకున్నాం, వాళ్ళకి ఎకనామికల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, వాళ్ళకి ఆత్మస్థైర్యం అనేది బాగా ఎక్కువగా ఉంది. హిమాచలీ మదర్స్ ఎక్స్పెక్ట్ దే డాటర్స్ టు వర్క్, వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దే డాటర్స్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళైపోయినా కూడా మనకి ఇక్కడ ఆడపిల్లలు కూడా చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో గృహిణులందరూ కూడా అనుకుంటారు, తల్లులందరూ కూడా. దే హ్యావ్ హై ఇన్వాల్వ్మెంట్ ఇన్ సోషల్ లైఫ్ అండ్ విలేజ్ పాలిటిక్స్. వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువ అన్ని విషయాల్లో కూడా విలేజ్ రాజకీయాల్లో కానీ గృహంలో ఏవైనా విషయాల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి హై ఇన్వాల్వ్మెంట్, వాళ్ళు ఏం తక్కువగా కాదు. మీకెందుకు, మీరు ఆడవాళ్ళు మీరు నోరు మూసుకొని కూర్చోండి అని మనకి ఇక్కడ కొన్నిసార్లు అంటూ ఉంటారు. లేడీస్ పాలిటిక్స్లోకి రాకూడదు లేకపోతే ఈ విషయాలు మీకెందుకు అంటారు. కానీ అక్కడ అలా కాదు, మొత్తం పురుషులతో సమానంగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అనమాట. యాక్టివ్ మహిళా మండల్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ విలేజెస్. మహిళా మండలు, ఈ స్వయం సహాయక ఉపాధి కేంద్రాలు ఇలాంటివి ఏవైనా సరే బాగా యాక్టివ్గా ఉండేవన్నమాట. అందరూ మహిళల్ని చైతన్యవంతపరిచేవాళ్ళు అనమాట. ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. చూడండి హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రగతిని మనం ఏ విధంగా చూడొచ్చు అనేది. పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ విత్ మోర్ దాన్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్. 5 సంవత్సరాల కన్నా కూడా ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న ఆడపిల్లలు ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారు, అదేవిధంగా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ చదివిన బాయ్స్ ఎంతమంది ఉన్నారు. అది 1993, 2006 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకొని హిమాచల్ ప్రదేశ్ని ఇండియాని పోల్చారనమాట. అయితే పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ విత్ మోర్ దాన్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్, గర్ల్స్ 5 years కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు 93లో 39 మంది మాత్రమే ఉంటే అది 93లో ఇండియాలో 28 మాత్రమే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో 2006కి 60%, 60 పెరిగింది పర్సంటేజ్ ఇక్కడ మనకి 60 అయ్యింది. అదేవిధంగా ఇండియాలో వచ్చేటప్పటికి 40 అయ్యింది. అంటే హిమాచల్ ప్రదేశ్ మోర్ దాన్ 20% హై ఇన్ విత్ కంపేర్స్ ఇండియా. సో ఇండియాతో పోల్చుకుంటే 20% హైలో ఉంది. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ యొక్క పర్సంటేజ్ 5 years స్కూల్కి వెళ్ళిన వాళ్ళది హిమాచల్ ప్రదేశ్లో 1993లో 57% ఉంటే ఇండియాలో 51% ఉంది. అదేవిధంగా 2006లో హిమాచల్ ప్రదేశ్ 75కి హైక్ అయింది, 2006లో 57. ఎప్పుడైనా స్టూడెంట్స్ మీకు ఇలాంటి మ్యాప్ పట్టిక టేబుల్ ఇచ్చారనుకోండి, ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద వస్తుంది. సో ఈ లెసన్ నుంచి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి మిమ్మల్ని ప్రశ్న అనేది ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా ఉంటుంది. సో మీరు ఇవి బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాప్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎంత డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు, ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. ఇందులోనే ఉంటుంది ఆన్సర్. ఇన్ఫర్మేషన్ స్కిల్ అంటే దాన్ని మీరు అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి. సో ఇలాంటివన్నీ మీరు బాగా గుర్తుంచుకోండి. ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ వీ కెన్ ఫైండ్, మనం మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతాడు. ఆ టేబుల్ ఇచ్చి దాని నుంచి మీరు ఏమి గుర్తించారు అని అడుగుతాడు. ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ వీ కెన్ ఫైండ్ దట్ గ్రేటర్ డెవలప్మెంట్ ఇన్ స్కూలింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ దెన్ ఇండియా యాజ్ ఏ హోల్. మన ఇండియా మొత్తంతో పోల్చుకుంటే హిమాచల్ ప్రదేశ్లోనే డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ రకంగా కానీ స్కూలింగ్ కానీ బాగుంది, పాఠశాల విద్య అనేది బాగా స్ప్రెడ్ అయ్యింది అనే విషయాన్ని మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకున్నాం. ఇదే మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ స్కిల్లో కూడా అడుగుతారనమాట. సో చూసారుగా స్టూడెంట్స్, ఈ డెవలప్మెంట్ అనేది అందరికీ ఒకేలా ఉండదని, ఇది మనకి డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టాస్క్ అని చెప్పుకున్నాం. ఈ విధంగా
మనము ఈ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే లెసన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మీరు తెలుగు వీడియో ఒకసారి వినండి, అదేవిధంగా ఇంగ్లీష్ వీడియో కూడా వినండి. అప్పుడు మీకు విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చదవండి. ఏది హైటెక్ స్టూడెంట్స్కి మాత్రం ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మీ సరౌండింగ్స్ ఉన్న నోటెక్ లోటెక్ వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా చక్కగా ఈ వీడియోస్ చూపించి లెసన్స్ వినిపించి ఎవరి దగ్గరైనా మీ సీనియర్స్ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్ కలెక్ట్ చేసుకొని చదువుకోవటం చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే స్కూల్ ఉంటే మీకు కనీసం లెసన్స్ అయిపోతుండే. ఇప్పుడు స్కూల్ లేని పరిస్థితుల్లో మీరు ఈ లెసన్స్ ఫోకస్ చేసుకొని చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోస్ అన్ని మ్యాక్సిమం నేను నా స్టూడెంట్స్ కోసం అంటే నా పిల్లల కోసమే ట్రై చేస్తున్నాను. దీంతోపాటు నలుగురికి కూడా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. సో స్టూడెంట్స్, మీకు నెక్స్ట్ ఈ సెకండ్ లెసన్ నుంచి నేను ప్రశ్నలు కూడా తయారు చేశాను. అంటే ఒక నోట్లా తయారు చేశాను. ఆ నోట్స్ని మీరు మీ నోట్బుక్లో కనుక మీరు నోట్ చేసి పెట్టేసుకొని అవి మీరు చదివేస్తే ఆ లెసన్ పూర్తిగా మీకు కంప్లీట్ అయిపోతుంది. మీకు వర్క్షీట్ కూడా ఇచ్చానమాట. సో మీకు మరిన్ని వీడియోస్ కనుక నా నుంచి మీరు చూడాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.